హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఈరోజు తెలంగాణ బోటీ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది బోటీలో ఉండే ఫ్యాట్, ఇది సపరేట్గా వేసుకుందాం. ఇప్పుడు ముందుగా నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా, అన్నీ వేసుకోవాలి. అలాగే పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ముందుగా ఇవి మనకు ఈ ఉల్లిపాయలు అనేటివి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా వేగిపోయిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి ధనియాల పొడి, పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా వేగిపోతేనే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, బోటీ చాలా నీట్గా కడిగేసాను నేను. ఎంత అంటే వేడి నీళ్ళలో, ఎక్కువగా వేడి మసలే నీళ్ళలో వేస్తేనే ఆ పైన పొట్టు అనేది, బోటీలో ఉన్న పొట్టు అనేది మొత్తం పోయి ఎంత మంచిగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడే మనం కర్రీ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసుకోవాలి. అందులో ఉండే వాటర్ అన్నిటికీ మనకు వచ్చేస్తుంది. దాని తర్వాత ఇందులోకి మనము సరిపడే కారము, సరిపడే ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మనము మూత పెట్టి పెట్టుకోవాలి. విజిల్ అనేది పెట్టుకోకుండా నార్మల్గా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం గరం మసాలా వేసుకోవాలి. సరిపడేంత, ఇంత అయితే సరిపోయిద్ది. కొంచెం స్పైసీగానే ఉంటుంది కర్రీ. ఇప్పుడు దీనిలోకి 2 పెద్ద సైజు టమాటోలు తీసుకొని సన్నగా తరిగి వేసుకున్నాను. ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ మూత పెట్టి పెట్టుకోండి విజిల్ లేకుండానే. చూడండి, ఇప్పుడు కర్రీ అనేది ఎలా వచ్చిందంటే ఇలా ఉడుకుబట్టింది. ఇప్పుడు మనం దీనిలోకి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. కరెక్ట్గా 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మనము ఈ బోటీ అనేది లేతగుంటుందా, ముదురుగుంటుందా, దాన్ని బట్టే విజిల్స్ తీసుకోవాలి. నేనైతే ఒక 10 విజిల్స్ తీసాను, అప్పుడే బోటీ చక్కగా ఉడికిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉడికిందంటే, చాలా చూస్తుంటేనే తినాలనిపించే అంతగా ఉంటుంది బోటీ. ఇప్పుడు నేను దీంట్లోకి మనం పక్కన పెట్టుకున్న బోటీలో ఉండే ఫ్యాట్ ఇప్పుడు వేసుకొని ఎగ్జాక్ట్లీగా 10 నిమిషాలు దీన్ని ఉడకనిచ్చుకుంటే ఫ్యాట్ అనేది ఉడికిపోతుంది. ఇష్టం లేని వాళ్ళు పడేయచ్చు. నేను ఇది చూపించడం కోసమే నేను ఇందులో వేసాను, మీకు చూపించడం కోసమే. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత కొంచెము మనం కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలి. కర్రీ అనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా అయింది. అందులో ఉన్న ఫ్యాట్ ఉంటుంది కదా, దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. తినాలనిపించే వాళ్ళు తినండి, లేదంటే ఇది నేను చూపించడం కోసమే వేసాను. మేము తీసి పక్కన పెట్టేస్తాను. చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఇందులో ఉన్న ఫ్యాట్ కూడా, దీన్ని కూడా చాలామంది ఇష్టపడతారు. సో ఇప్పుడున్న రోజులలో దీన్ని తీసి పక్కన పెట్టుకోవడమే మంచిది. మంచిగా కర్రీ అయితే అయ్యింది. చూస్తున్నారు కదా, తెలంగాణ స్టైల్ బోటీ కర్రీ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.